వై జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని వెనుక నుండి వచ్చినటువంటి మ్యాక్సివాన్ ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన తుని ప్రాథమిక ఆసుపత్రికి అయితే వైద్యం నిమిత్తం తరలించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంత చీకటి ఉంటుండగానే జరిగినటువంటి ప్రమాదంలో ఎవరైతే ఆ మ్యాక్సీ వ్యాన్లు ఇరుక్కుపోయి ప్రమాదంతో ఒక్కసారిగా అందులో చనిపోయినటువంటి మహిళల్ని బయటకు తీయడం కూడా చాలా కష్టమైందని చెప్పొచ్చు. ఈ మృతి చెందిన 2 మహిళలు విశాఖ పూర్ణ మార్కెట్కు చెందిన వాళ్ళగా, వాళ్ళు జీవీఎంసీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న వాళ్ళగా కూడా తెలుస్తోంది. వీళ్ళు భద్రాచలం నుంచి తిరిగి వస్తూ ఉండగా పాయక్రోపేట వై జంక్షన్ సమీపంలో ఈ ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రైమరీగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు భద్రాచలం సేవకు వెళ్ళారు, కొంతమంది టీమ్గా అని తెలుస్తోంది. ఈ ఘటనలో 2 మహిళలు మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడి ప్రస్తుతానికి చికిత్స అయితే పొందుతున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ మధ్య తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. కొన్ని సెల్ఫ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, నిద్ర లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు చూస్తున్నాం. మరికొంతమంది ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం బైక్లో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ యాక్సిడెంట్లకి గురవుతూ యువత ముఖ్యంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు. అలాగే చాలా చోట్ల యాక్సిడెంటల్ జోన్స్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా అక్కడ యాక్సిడెంట్ జోన్స్ అని చెప్పి అక్కడ బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంది. హెచ్చరిక బోర్డులు కంపల్సరీ. కొన్ని చోట్ల బోర్డులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్తున్నటువంటి అతివేగం చాలా వరకు ప్రమాదాలకు కారణంగా చూడొచ్చు. కొన్ని చోట్ల అయితే బైక్స్ పైన వెళ్తున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల స్పాట్గా అక్కడ తలకి బలమైన గాయాలయ్యి చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ భద్రాచలం నుంచి తిరిగి వస్తూ ఉండగా విశాఖపట్నానికి వాళ్ళు పూర్ణ మార్కెట్లో ఉంటున్నారు. తిరిగి వస్తూ ఉండగా జరిగినటువంటి ప్రమాదంలో ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే హ్యాపీగా వాళ్ళు ఇంటికి చేరుకునే వాళ్ళు. కానీ ఇంతలోనే అక్కడ ప్రమాదం జరిగింది. ఒక మ్యాక్సీ వ్యాన్ టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీకొనటంతో ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తిగా మ్యాక్సీ వ్యాన్ నుజ్జు అయిపోయింది. ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా, ఎందుకంటే లారీకి వెనక నుంచి వచ్చింది కాబట్టి ఇది మ్యాక్సీ వ్యాను. ఆ ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీరు విజువల్లో చూస్తున్నారు, పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈవెన్ అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ సంఘటన స్థలంలోనే 2 మహిళలు మృతి చెందారు. ఆ కుటుంబాలు ఇప్పుడు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాము అని కాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవటం చాలా 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 బాధాకరమైన విషయం. ఏదేమైనా రోడ్డు ట్రాఫిక్ల పైన కూడా, చలానాల పైన పోలీసులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. కానీ అదే స్థాయిలో ప్రమాదాలు అరికట్టడం విషయంలో కూడా స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్న వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే ఫైన్లు వేసి పంపడం కాదు, కానీ మన లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. చాలామంది యువత ఎక్కువగా వాళ్ళు స్పీడ్ని ఒక థ్రిల్గా ఫీల్ అవుతున్నారు, కానీ అది అతివేగం మనల్ని కిల్ చేస్తుంది అని వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అది కూడా ఒక ప్రమాదం. సో ఇక్కడ కూడా ప్రమాదమా లేకపోతే ఏ రకంగా జరిగింది, డ్రైవర్కి ఏమైనా నిద్ర వచ్చిందా లేకపోతే అతివేగమా, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.